వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండు జామకాయ విత్తనాలు వేసామండి. ఇక్కడ చాలా బాగా వచ్చాయి కదా మొలకలు, చాలా బాగున్నాయి. ఇది ఎర్ర జామ చెట్టు అండి, సూపర్గా వస్తున్నాయి. ఇది కనకాంబరం అండి, చాలా బాగా పూస్తున్నాయి కనకాంబరము. చూడండి, కొన్ని కోసామండి, పూజకి వాడుకున్నాము. ఇవన్నీ కనకాంబరమే. ఇది ఇక్కడ చూడండి, ఇంకా చాలా బాగా పూస్తున్నాయి. ఇక్కడుంది చూడండి కనకాంబరం, చూడండి చాలా బాగున్నాయి కనకాంబరాలు. ఇవి సన్నజాజి పువ్వులండి, చూడండి పైకి అల్లుకొని వెళ్ళింది. హార్వెస్ట్ చేశాను నేను పువ్వులు, చూపిస్తాను మీకు. చూడండి ఎంత చక్కగా పూసాయో. సమ్మర్ కదండి, కనకాంబరాలు ఇవి చాలా బాగా పూస్తాయి. లైట్గా పూస్తున్నాయి, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, కోయలేదండి. ఇది తులసి మొక్క అండి, చాలా బాగుంది కదా. పూజ చేస్తాము ఇక్కడ రోజు, మార్నింగ్ ఈవినింగ్ 2 times పూజ చేస్తామండి. ఇది కనకాంబరం అండి, ఇది రెడ్ దాసానండి, చాలా పూలు పూస్తాయి. ఇది ఈవినింగ్ టైం కదండి, మార్నింగ్ అన్ని పూజకి కోసేసామండి. ఇది చూడండి దాసాని, రెడ్ కలర్ ఇలా ఉంది మొగ్గ, పూస్తే బాగా పూస్తుంది. చూడండి ఇక్కడ చాలా మొగ్గలు ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. చాలా బాగా పూస్తాయి, మార్నింగ్ అయితే చాలా ఎక్కువ పూస్తాయి. ఇక్కడ చూడండి తులసి మొక్క చాలా బాగున్నాయి కదా, ఇంత చక్కగా ఉన్నాయి, పూజకి వాడుకోవచ్చండి. ఇవి కనకాంబరాలండి, చూడండి ఇక్కడ అంతా, అక్కడ ఇవన్నీ కనకాంబరాలు. ఇది చామంతి పువ్వులండి, పువ్వులు కాదండి చెట్లు ఒకటే ఉన్నాయి. ఇక్కడ మందారం ఉంది. ఇది ఇంకో రకం కనకాంబరం అండి, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి కదండి. చాలా ముచ్చటగా ఉంది కదండి, బ్యూటిఫుల్గా ఉంది కదా పువ్వు. చూడండి చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడ నుంచి చాలా పూసాయి, ఒక్క చెట్టేనండి ఇది, ఎన్ని పువ్వులు పూసాయో చూడండి, ఎంత చక్కగా పూసాయో ఉన్నాయి. చూడండి అండి ఈ చెట్టు ఏం చెట్టో తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వైట్గా స్మెల్ కానీ బాగా వస్తున్నాయి, చూడండి ఎంత చక్కగా పూసాయో, చాలా బాగుంటాయి. ఇది శివుడికి ఇష్టం అంటండి ఈ పువ్వులు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీని పేరు. ఇది తులసి చెట్టు అండి, పూజకి వాడుకుంటాము. ఇది ముద్ద మందారం అండి, పువ్వు పూయలేదు, పువ్వు పూస్తే మీకు చూపిస్తాను. కనకాంబరం మొలకలు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. ఇది ఇది పింక్ కలర్ అండి, ముద్ద పింక్ కలర్ దాసాని, బాగా పూస్తుందండి, చక్కగా పూస్తుంది. ఇది పింక్ అండి, వాడిపోయిందండి, పింక్ పువ్వు, రెక్క పువ్వు దోసాని, చాలా బాగా పూస్తుంది. ఇది వెల్లో దాసాని, చూడండి ఇక్కడ పువ్వులన్నీ మార్నింగ్ కోసేసామండి పూజకి. ఈసారి ఫ్లవర్స్ ఉన్నప్పుడే వీడియో తీస్తాను. ఇది దాసాని పువ్వులు చూపించాను కదా, చూడండి ఎన్ని మొగ్గలు పూసాయో, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఈ పువ్వు శివుడికి ఇష్టం అంట. ఇది మల్లెపువ్వు చెట్టు అండి, ముద్ద మల్లి, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సమ్మర్ కదండి, మల్లెపూలు కనకాంబరాలు బాగా పూస్తున్నాయి. ఇది ఇంకా ముద్ద మల్లి అండి, చాలా పువ్వులు పూసాయి, మొగ్గలు, సమ్మర్ కదా బాగా పూస్తాయి. చూడండి మొగ్గలు, చూడండి మొగ్గలు, పువ్వు కానీ పూసింది. చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో, సూపర్గా పూస్తాయండి. ఇది చూడండి ముద్ద బందారం, పింక్ కలర్, ఎంత పువ్వు పూస్తుందో. పువ్వు కాదండి ఇది మొగ్గ, సారీ. చూడండి ఎంత పెద్ద చెట్టు, మీకు చూపిస్తున్నాను. చూడండి మొగ్గ, పువ్వు లేదండి. ఇది సెంటు జాజి అండి, చక్కగా పూస్తుంది, కానీ ఇప్పుడు జీడ పట్టిపోయిందండి. నేను
మీకు కనిపించట్లేదు కదండి, నేను అంత హైట్లో లేనండి. మీకు పార్ట్ 2 వీడియో చూపించాను. ఇది చూడండి, పింక్ పువ్వు బాగా పూసింది. ఎంత చక్కగా పూసిందో చూడండి. ఇదేనండి ఆ చెట్టు. ఈ చెట్టు పేరు తెలీదండి. చెట్లండి, ఇది చామంతి చెట్లండి. చూడండి ఇక్కడ పూసింది చామంతి చెట్టు పువ్వు. ఈ చెట్టు ఏంటో తెలియదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.